హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మినపప్పుతో అప్పడాలు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 లోటాల వరకు మినపప్పు తీసుకోవాలి. అంటే 1 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పప్పుకు బాగా పట్టించాలి. తర్వాత దీన్ని బాగా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అరకప్పు వరకు మిరపకాయలు తీసుకోవాలి. మీకు మిరపకాయలు దొరికితే అవే తీసుకోండి. తర్వాత టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు నీరు తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం ఇంగువ, కొంచెం వంట సోడా వేసి నీటిలో బాగా కరిగినంత వరకు కలపాలి. కలిపిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో కొంచెం వాము, జీలకర్ర వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉన్న పిండిని అందులో వేసి జీలకర్ర, వాము, పిండి అన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకొని ఉంచిన వాటర్ని కొంచెం కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. ముందు వాటర్ చాలినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. బాగా కలుపుకుంటే ఆ వాటరే మనకి సరిపోతుంది. ఇప్పుడే ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఏమైనా చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పిండిని బాగా ఈ విధంగా కలిపిన తర్వాత ఈ కలిపిన ముద్దని కాసేపు పక్కన ఉంచుకోవాలి. మనం లేదంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతులకి బాగా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలను తీసుకోవాలి. కొంచెం ముద్దని చేతిలోకి తీసుకున్న తర్వాత దాన్ని కలర్ మారినంత వరకు ఈ వీడియోలో చూపించిన విధంగా వేడించుకోవాలి. కలర్ బాగా వైట్గా ఉంటే అప్పడాలు చూడడానికి చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అందుకే ఎంత బాగా వేడిస్తే అప్పడాలు మనకి అంత టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా ముద్ద మొత్తాన్ని మనం బాగా వేడించుకోవాలి. ఎంత బాగా వేడిస్తే మనకి అప్పడాలు అంత టేస్ట్గా ఉంటాయి. అది మాత్రం మర్చిపోకండి. మొత్తం వేడించిన ముద్దని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ముద్ద మొత్తం ఉండల్లా చుట్టుకున్న తర్వాత ఒక చపాతీ పీట తీసుకొని కొంచెం వరిపిండి వేసుకొని, మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టు నెమ్మదిగా రౌండ్ షేప్ వచ్చినంత వరకు ఒత్తుకోవాలి. ఇలా అన్ని అప్పడాలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం రెడీ చేసుకున్న అప్పడాలన్నీ ఇప్పుడు మనకి ఎండ బాగా తగిలే ప్లేస్లో మాత్రమే ఎండబెట్టుకోండి. మేమైతే ఇప్పుడు ఈ అప్పడాలన్నీ మేడ మీద ఎండబెడుతున్నాం. మేడ మీద చక్కగా ఒక కాటన్ క్లాత్ పరిచి అప్పడం విడివిడిగా ఎండబెట్టుకోవాలి. ఎండ బాగా తగిలితే మనకి 1 రోజులోనే ఇవి ఎండిపోతాయి. ఈ అప్పడాలు మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. మేము తీసుకున్న ఈ పప్పుకి మాకు సుమారుగా 95 అప్పడాలు అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో ఎయిర్ ఫ్రైయర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ట్రై చేయాలనుకుంటున్నాను. మీరు ఏవైనా ట్రై చేయాలనుకొని డౌట్ పడితే ఆ ఐటమ్స్ నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ ఐటమ్ చేసి మీకు చూపిస్తాను. తర్వాత మీరు ఇంట్లో హ్యాపీగా ట్రై చేయొచ్చు. మా వీడియోని నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.